2024 ముగింపు దశకు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో 2024కు గుడ్ బై చెప్పేసి 2025కు వెల్కమ్ చెప్పబోతున్నాం. కాగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో వింతలు, విశేషాలు జరిగాయి. కొత్త తారలు పుట్టుకొచ్చారు. కొంతమంది విడాకులు తీసుకున్నారు. మరికొంతమంది పెళ్లి చేసుకున్నారు. అలాగే కొంతమంది అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు. ఇలా చాలా విచిత్రాలు జరిగాయి. కాగా ఇప్పుడు ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటీమణుల జాబితాను గూగుల్ విడుదల చేసింది. విశేషం ఏమిటంటే ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా సెర్చ్ చేసిన నటీమణుల జాబితాలో టాలీవుడ్ హీరోస్ టాప్ 2లో ఉన్నారు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గూగుల్ విడుదల చేసిన జాబితాలో ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో నిలిచారు. హాలీవుడ్ నటుడు కేట్ మిలియన్స్ ప్రపంచంలో అత్యధిక సెర్చ్ చేసిన సినిమా నటుల్లో నెంబర్ 1 గా ఉన్నాడు. ఇక రెండవ స్థానంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. విషయం ఏమిటంటే 2024లో పవన్ కళ్యాణ్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయినప్పటికీ ఆయన పాపులారిటీ తగ్గలేదు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే. జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ ఈసారి ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేశారు. ఎన్నికల వరకు రోజు వార్తల్లో నిలిచారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ఫలితాల తర్వాత గెలిచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయి మళ్లీ వార్తల్లో నిలిచారు. దాంతో చాలా మంది గూగుల్లో పవన్ కళ్యాణ్ గురించి రెగ్యులర్ గా సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో ఉన్నారు. గ్లోబల్ లిస్ట్ లో మరో ఇద్దరు భారతీయ నటీమణులు ఉన్నారు. ఈ జాబితాలో నటి హీనా ఖాన్ పేరు 5వ స్థానంలో ఉంది. హీనా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతుంది. దాంతో ఆమె ఇటీవల వార్తల్లో నిలిచారు. ధమ్స్వి ఎయిర్ లిఫ్ట్ సహా పలు సినిమాల్లో నటించిన నిమ్రతా కౌర్ కూడా అత్యధిక సెర్చ్ చేసిన జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని, ఈ విడాకులకు నిమ్రతా కౌర్ కారణమని పుకార్లు పుట్టుకొచ్చాయి. 2024 ముగింపు దశకు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో 2024కు గుడ్ బై చెప్పేసి 2025కు వెల్కమ్ చెప్పబోతున్నాం. కాగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో వింతలు, విశేషాలు జరిగాయి. కొత్త తారలు పుట్టుకొచ్చారు. కొంతమంది విడాకులు తీసుకున్నారు. మరికొంతమంది పెళ్లి చేసుకున్నారు. అలాగే కొంతమంది అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు. ఇలా చాలా విచిత్రాలు జరిగాయి. కాగా ఇప్పుడు ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటీమణుల జాబితాను గూగుల్ విడుదల చేసింది. విశేషం ఏమిటంటే ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా సెర్చ్ చేసిన నటీమణుల జాబితాలో టాలీవుడ్ హీరోస్ టాప్ 2లో ఉన్నారు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గూగుల్ విడుదల చేసిన జాబితాలో ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో నిలిచారు. హాలీవుడ్ నటుడు కేట్ మిలియన్స్ ప్రపంచంలో అత్యధిక సెర్చ్ చేసిన సినిమా నటుల్లో నెంబర్ 1 గా ఉన్నాడు. ఇక రెండవ స్థానంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. విషయం ఏమిటంటే 2024లో పవన్ కళ్యాణ్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయినప్పటికీ ఆయన పాపులారిటీ తగ్గలేదు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే. జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ ఈసారి ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేశారు. ఎన్నికల వరకు రోజు వార్తల్లో నిలిచారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ఫలితాల తర్వాత గెలిచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయి మళ్లీ వార్తల్లో నిలిచారు. దాంతో చాలా మంది గూగుల్లో పవన్ కళ్యాణ్ గురించి రెగ్యులర్ గా సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో ఉన్నారు. గ్లోబల్ లిస్ట్ లో మరో ఇద్దరు భారతీయ నటీమణులు ఉన్నారు. ఈ జాబితాలో నటి హీనా ఖాన్ పేరు 5వ స్థానంలో ఉంది. హీనా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతుంది. దాంతో ఆమె ఇటీవల వార్తల్లో నిలిచారు. ధమ్స్వి ఎయిర్ లిఫ్ట్ సహా పలు సినిమాల్లో నటించిన నిమ్రతా కౌర్ కూడా అత్యధిక సెర్చ్ చేసిన జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని, ఈ విడాకులకు నిమ్రతా కౌర్ కారణమని పుకార్లు పుట్టుకొచ్చాయి. 2024 ముగింపు దశకు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో 2024కు గుడ్ బై చెప్పేసి 2025కు వెల్కమ్ చెప్పబోతున్నాం. కాగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో వింతలు, విశేషాలు జరిగాయి. కొత్త తారలు పుట్టుకొచ్చారు. కొంతమంది విడాకులు తీసుకున్నారు. మరికొంతమంది పెళ్లి చేసుకున్నారు. అలాగే కొంతమంది అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు. ఇలా చాలా విచిత్రాలు జరిగాయి. కాగా ఇప్పుడు ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటీమణుల జాబితాను గూగుల్ విడుదల చేసింది. విశేషం ఏమిటంటే ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా సెర్చ్ చేసిన నటీమణుల జాబితాలో టాలీవుడ్ హీరోస్ టాప్ 2లో ఉన్నారు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గూగుల్ విడుదల చేసిన జాబితాలో ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన
చేసిన నటుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో నిలిచారు. హాలీవుడ్ నటుడు కేట్ మిలియన్స్ ప్రపంచంలో అత్యధిక సెర్చ్ చేసిన సినిమా నటుల్లో నెంబర్ 1 గా ఉన్నాడు. ఇక రెండవ స్థానంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. విషయం ఏమిటంటే 2024లో పవన్ కళ్యాణ్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయినప్పటికీ ఆయన పాపులారిటీ తగ్గలేదు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే. జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ ఈసారి ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేశారు. ఎన్నికల వరకు రోజు వార్తల్లో నిలిచారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ఫలితాల తర్వాత గెలిచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయి మళ్లీ వార్తల్లో నిలిచారు. దాంతో చాలా మంది గూగుల్లో పవన్ కళ్యాణ్ గురించి రెగ్యులర్ గా సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో ఉన్నారు. గ్లోబల్ లిస్ట్ లో మరో ఇద్దరు భారతీయ నటీనటుమణులు ఉన్నారు. ఈ జాబితాలో నటి హీనా ఖాన్ పేరు 5వ స్థానంలో ఉంది. హీనా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతుంది. దాంతో ఆమె ఇటీవల వార్తల్లో నిలిచారు. ధమ్స్వి ఎయిర్ లిఫ్ట్ సహా పలు సినిమాల్లో నటించిన నిమ్రతా కౌర్ కూడా అత్యధిక సెర్చ్ చేసిన జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని, ఈ విడాకులకు నిమ్రతా కౌర్ కారణమని పుకార్లు పుట్టుకొచ్చాయి. 2024 ముగింపు దశకు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో 2024కు గుడ్ బై చెప్పేసి 2025కు వెల్కమ్ చెప్పబోతున్నాం. కాగా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో వింతలు, విశేషాలు జరిగాయి. కొత్త తారలు పుట్టుకొచ్చారు. కొంతమంది విడాకులు తీసుకున్నారు. మరికొంతమంది పెళ్లి చేసుకున్నారు. అలాగే కొంతమంది అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు. ఇలా చాలా విచిత్రాలు జరిగాయి. కాగా ఇప్పుడు ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటీమణుల జాబితాను గూగుల్ విడుదల చేసింది. విశేషం ఏమిటంటే ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా సెర్చ్ చేసిన నటీనటుమణుల జాబితాలో టాలీవుడ్ హీరోస్ టాప్ 2లో ఉన్నారు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గూగుల్ విడుదల చేసిన జాబితాలో ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో నిలిచారు. హాలీవుడ్ నటుడు కేట్ మిలియన్స్ ప్రపంచంలో అత్యధిక సెర్చ్ చేసిన సినిమా నటుల్లో నెంబర్ 1 గా ఉన్నాడు. ఇక రెండవ స్థానంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. విషయం ఏమిటంటే 2024లో పవన్ కళ్యాణ్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయినప్పటికీ ఆయన పాపులారిటీ తగ్గలేదు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే. జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ ఈసారి ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేశారు. ఎన్నికల వరకు రోజు వార్తల్లో నిలిచారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ఫలితాల తర్వాత గెలిచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయి మళ్లీ వార్తల్లో నిలిచారు. దాంతో చాలా మంది గూగుల్లో పవన్ కళ్యాణ్ గురించి రెగ్యులర్ గా సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో ఉన్నారు. గ్లోబల్ లిస్ట్ లో మరో ఇద్దరు భారతీయ నటీనటుమణులు ఉన్నారు. ఈ జాబితాలో నటి హీనా ఖాన్ పేరు 5వ స్థానంలో ఉంది. హీనా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతుంది. దాంతో ఆమె ఇటీవల వార్తల్లో నిలిచారు. ధమ్స్వి ఎయిర్ లిఫ్ట్ సహా పలు సినిమాల్లో నటించిన నిమ్రతా కౌర్ కూడా అత్యధిక సెర్చ్ చేసిన జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని, ఈ విడాకులకు నిమ్రతా కౌర్ కారణమని పుకార్లు పుట్టుకొచ్చాయి. 2024 ముగింపు దశకు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో 2024కు గుడ్ బై చెప్పేసి 2025కు వెల్కమ్ చెప్పబోతున్నాం. కాగా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో వింతలు, విశేషాలు జరిగాయి. కొత్త తారలు పుట్టుకొచ్చారు. కొంతమంది విడాకులు తీసుకున్నారు. మరికొంతమంది పెళ్లి చేసుకున్నారు. అలాగే కొంతమంది అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు. ఇలా చాలా విచిత్రాలు జరిగాయి. కాగా ఇప్పుడు ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటీమణుల జాబితాను గూగుల్ విడుదల చేసింది. విశేషం ఏమిటంటే ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా సెర్చ్ చేసిన నటీనటుమణుల జాబితాలో టాలీవుడ్ హీరోస్ టాప్ 2లో ఉన్నారు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గూగుల్ విడుదల చేసిన జాబితాలో ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో నిలిచారు. హాలీవుడ్ నటుడు కేట్ మిలియన్స్ ప్రపంచంలో అత్యధిక సెర్చ్ చేసిన సినిమా నటుల్లో నెంబర్ 1 గా ఉన్నాడు. ఇక రెండవ స్థానంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. విషయం ఏమిటంటే 2024లో పవన్ కళ్యాణ్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయినప్పటికీ ఆయన పాపులారిటీ తగ్గలేదు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే. జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ ఈసారి ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేశారు. ఎన్నికల వరకు రోజు వార్తల్లో నిలిచారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ఫలితాల తర్వాత గెలిచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయి మళ్లీ వార్తల్లో నిలిచారు. దాంతో
దాంతో చాలా మంది గూగుల్లో పవన్ కళ్యాణ్ గురించి రెగ్యులర్ గా సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ 2వ స్థానంలో ఉన్నారు. గ్లోబల్ లిస్ట్ లో మరో 2 భారతీయ నటీనటుమణులు ఉన్నారు. ఈ జాబితాలో నటి హీనా ఖాన్ పేరు 5వ స్థానంలో ఉంది. హీనా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతుంది. దాంతో ఆమె ఇటీవల వార్తల్లో నిలిచారు. ధమ్స్వి ఎయిర్ లిఫ్ట్ సహా పలు సినిమాల్లో నటించిన నిమ్రతా కౌర్ కూడా అత్యధిక సెర్చ్ చేసిన జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని, ఈ విడాకులకు నిమ్రతా కౌర్ కారణమని పుకార్లు పుట్టుకొచ్చాయి. 2024 ముగింపు దశకు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో 2024 గుడ్ బై చెప్పేసి 2025కు వెల్కమ్ చెప్పబోతున్నాం. కాగా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో వింతలు, విశేషాలు జరిగాయి. కొత్త తారలు పుట్టుకొచ్చారు. కొంతమంది విడాకులు తీసుకున్నారు. మరికొంతమంది పెళ్లి చేసుకున్నారు. అలాగే కొంతమంది అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు. ఇలా చాలా విచిత్రాలు జరిగాయి. కాగా ఇప్పుడు ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటీమణుల జాబితాను గూగుల్ విడుదల చేసింది. విశేషం ఏమిటంటే ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా సెర్చ్ చేసిన నటీమణుల జాబితాలో టాలీవుడ్ హీరోస్ టాప్ 2లో ఉన్నారు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గూగుల్ విడుదల చేసిన జాబితాలో ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2వ స్థానంలో నిలిచారు. హాలీవుడ్ నటుడు కేట్ మిలియన్స్ ప్రపంచంలో అత్యధిక సెర్చ్ చేసిన సినిమా నటుల్లో నెంబర్ 1గా ఉన్నాడు. ఇక 2వ స్థానంలో ఏపీ